దృశ్యం పార్ట్ 3 చూడాలి అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడాలా? హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. దృశ్యం 3 మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బేసిక్గా దృశ్యం పార్ట్ 1 అండ్ 2 వెంకటేష్ గారు తెలుగులో రీమేక్ చేశారు. ఇంకా పార్ట్ 3కి వచ్చేసరికి ఏంటంటే రీమేక్ చేయకుండా డైరెక్ట్గా డబ్బింగ్ చేశారు. సో దృశ్యం పార్ట్ 3లో మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో చూసిన క్యారెక్టర్ నేమ్స్ కానీ ప్లేస్ నేమ్స్ కానీ ఉండవు. యాక్చువల్ మలయాళం వెర్షన్లో ఏ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్ నేమ్స్ అండ్ ప్లేస్ నేమ్సే ఉంటాయి. సో మనకి తెలుగులో వెంకటేష్ గారు ప్లే చేసిన రాంబాబు క్యారెక్టర్ ఎలా అయితే ఉంటుందో అలాగే మలయాళంలో జార్జ్ కుట్టి అనే క్యారెక్టర్ మోహన్ లాల్ గారు ప్లే చేశారు. ఇంకా పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో స్టోరీ ఎలా అయితే వరుణ్ డెడ్ బాడీ చుట్టూ తిరుగుతుందో పార్ట్ 3లో కూడా స్టోరీ వరుణ్ డెడ్ బాడీ చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ఈ పార్ట్లో జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని ఈ కేసు నుంచి ఎలా కాపాడుకున్నాడు అనేదే సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే జార్జ్ కుట్టి క్యారెక్టర్ చేసిన మోహన్ లాల్ గారు. ఎందుకంటే మనం పార్ట్ 1 అండ్ 2లో వెంకటేష్ గారు చేసిన రాంబాబు క్యారెక్టర్ని ఒక సటిల్డ్ క్యారెక్టర్లా చూసాం. అంటే రాంబాబుది చాలా తెలివితేటలు ఉన్న క్యారెక్టర్, అలాగే తన లోపల ఎంత భయం ఉన్నా సరే బయటకు చూపించని క్యారెక్టర్. అయితే ఈ పార్ట్కి వచ్చేసరికి జార్జ్ కుట్టి అనే క్యారెక్టర్ ఫస్ట్ 2 పార్ట్స్లో అయితే అస్సలు ఉండదు. జార్జ్ కుట్టి క్యారెక్టర్ కూడా భయపడుతుంది, పశ్చాత్తాపడుతుంది, బాధపడుతుంది. అంటే ప్రతి పార్ట్లో జార్జ్ కుట్టి అనే క్యారెక్టర్ టూ మచ్ టాప్లో ఉండకుండా ఈసారి ఆ క్యారెక్టర్ని చాలా వరకు డౌన్ చేశారు. ఆ పాయింట్ ఎందుకో చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే రైటింగ్. చెప్పాను కదా జార్జ్ కుట్టి క్యారెక్టర్ని చాలా వరకు మార్చారు అని చెప్పి. అలాగే పార్ట్ 2లో ఒక డైలాగ్ ఉంటుంది, జార్జ్ కుట్టి అండ్ ఫ్యామిలీకి బ్రతకడమే చాలా పెద్ద శిక్ష అని. అంటే వాళ్ళు ప్రతిరోజు భయపడుతూ బాధపడుతూ పశ్చాత్తాపడుతూ బ్రతకాలి కదా. సో వాళ్ళు బ్రతికుండడమే వాళ్ళకి పెద్ద శిక్ష అని చెప్పి ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ని పార్ట్ 2లో జార్జ్ కుట్టియే చెప్తారు. అయితే ఎగ్జాక్ట్గా ఆ డైలాగ్ మీదే డిపెండ్ అయ్యి ఈ స్టోరీ మొత్తం డెవలప్ చేసినట్లయితే అనిపించింది. కాబట్టి ఈ పార్ట్లో మనం జార్జ్ కుట్టి ఇంటెలిజెంట్ సైడ్ కన్నా ఎమోషనల్ సైడ్ని ఎక్కువగా చూస్తాం. అంటే క్యారెక్టర్స్ ఏజ్ పెరిగే కొద్దీ వాటి జీవన విధానం మారే కొద్దీ క్యారెక్టర్ యొక్క నేచర్ని కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రైటింగ్ లెవెల్లో ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బిగినింగ్లో టైటిల్స్ అప్పుడు వేసే రీక్యాప్. చాలా మందికి డౌట్ ఉంటుంది, దృశ్యం పార్ట్ 3 చూడాలి అంటే పార్ట్ 1 అండ్ 2 ఖచ్చితంగా చూడాలా అని. అవును, ఖచ్చితంగా చూడాలి. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఈవెన్ చూసినా కూడా పార్ట్ 1 రిలీజ్ అయిన 12 సంవత్సరాల తర్వాత పార్ట్ 3 రిలీజ్ అవుతుంది. సో పార్ట్ 1 పార్ట్ 2లో ఉన్న చిన్న చిన్న క్యారెక్టర్స్ అనేవి ఆడియన్స్ కి గుర్తుండే ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి పార్ట్ 3 బిగినింగ్ లో ఈ ఫస్ట్ 2 పార్ట్స్ గురించి ఒక రీక్యాప్ అయితే వేశారు. అది ఫస్ట్ 2 పార్ట్స్ ని మెమరైజ్ చేసుకోవడానికి చాలా వరకు ఆడియన్స్ కి హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక హర్రర్ సీన్ వస్తుంది భయ్య. లిటరల్లీ చెప్తున్నాను, ఒక్కడికే కాదు థియేటర్లో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు ఆ సీన్కి. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ నెగిటివ్ పాయింట్ ఓన్లీ ఈ సినిమాని తెలుగులో చూసే వాళ్ళకి మాత్రమే. తెలుగులో మోహన్ లాల్ గారి డబ్బింగ్ అస్సలు బాగాలేదు. అంటే ఆయన వాయిస్ని తీసుకొని యూజ్ చేసి జనరేట్ చేసినట్లయితే ఉంది. అంటే వాయిస్లో మాడ్యులేషన్ అండ్ ఎమోషన్ కూడా కరెక్ట్గా లేదు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ అనేది చాలా క్లమ్జీ చేశారు. అది స్క్రీన్ ప్లే వలన లేదంటే ఎడిటింగ్ వలన నాకు తెలియదు కానీ అంటే చూపించిన సీనే మళ్ళీ చూపించి ముందుకు తిప్పి వెనక్కి తిప్పి మొత్తానికి క్లమ్జీ చేశారు. అంటే మనకి మైండ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాడికి అక్కడికే వెళ్ళాలి అనే థాట్ ఎలా వచ్చింది, వాడి గ్యాప్లో అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు, ఇలాంటివి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మన మైండ్లో ప్రాసెస్ అయ్యేలోపే సినిమా చాలా వరకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే 1-2 ట్విస్టులు పెట్టి స్ట్రైట్గా చెప్పేసి ఉంటే అయిపోయేది. చాలా ట్విస్టులు ఒకేసారి ఆడియన్స్ ముందు ప్రెజెంట్ చేశారు. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం బోర్ కొడుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పటి వరకు కొంచెం రేసీగా వెళ్తున్న స్క్రీన్ ప్లే స్లో అవుతుంది. ఇంకా ఓవరాల్గా దృశ్యం 3 సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే స్ట్రిక్ట్లీ యావరేజ్ అనిపించింది. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.